హాయ్ ఫ్రెండ్స్, తీయ తీయగా ఉండే కమ్మనైన చక్కెర పొంగలి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూడండి. చాలా బాగుంటుందండి. ఈ ప్రసాదాన్ని నేను 8వ శనివారం రోజున స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టుకున్నాను. ముందుగా ఈ చక్కెర పొంగల్ చేసుకోవటానికి 1 గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం వండుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకొని అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బిరుసుగా ఉండేటట్లుగా వండుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు చక్కెరను పోసుకొని ఈ చక్కెర అంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచిన పాలను పోసుకోవాలి. నేను 1/2 లీటర్ వరకు చిక్కగా ఉండే ఆవు పాలను పోసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకోవాలి. అలాగే 2 యాలకుల్ని దంచుకొట్టుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడు పచ్చకర్పూరాన్ని చేత్తో నలిపి పొడిలా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్నంతా ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే తీయ తీయగా ఉండే కమ్మనైన చక్కెర పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ కదా. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చక్కెర పొంగలి ప్రసాదాన్ని పోయిన శనివారం అంటే 8వ శనివారం రోజున నైవేద్యంగా పెట్టుకున్నాను. మొదటిసారి నేను ఈ వ్రతాన్ని పూర్తి చేశాను. వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తారండి. నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. మా పెద్ద బాబు హర్షిత్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మంచి మార్క్స్ కూడా వచ్చాయండి. మేమైతే చాలా హ్యాపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.